So hey guys, welcome back to my new day. This is me Anand Kumar. Varsham Badudings daily. No enda coming. Only Varsham is coming. నా ప్రాబ్లమ్స్ లెక్క ఇప్పుడు వర్షం వస్తూనే ఉంది. మొత్తం నా ప్రాబ్లమ్స్ లెక్కనే ఉంది సేమ్ ఇది కూడా. సో గైస్ మనం అయితే ఇప్పుడు పోతున్నాం ఎడిగో మన చూద్దాం పోయి బోనాలి కదా మన షెట్ గిట్టే మన చూద్దాం పోయి. సో గైస్ మనం డిసైడ్కి అయితే వచ్చేసాం. ఈ సెట్ అయితే అంటావా తీసుకుందామా? వైట్ దా తప్ప ఏదన్నా తీసుకుందామంట. అమ్మతోడు వైట్ కలర్ ఎన్నిగానే టీ-షర్ట్స్ ఉన్నాయి తెలుసా నాకు. అక్కడ తెలుసు గాయస్ నాకు నచ్చదు, నాకు ఇదే పిచ్చిగా ఉంటుంది. అందుకే నేను రాను. నేను ఇప్పుడు ఎట్లానో కొనుక్కుంటా, నాకు నచ్చింది ఒకటి చెప్పులు కొనుక్కుందామని వచ్చి ఇప్పుడు ఇవన్నీ చేస్తాను నేను. నాకు నచ్చితే తీసుకుంటా పక్క. మంచిగా నాకు తెలిసి ఇంటికి పోతే నాకు తిట్లు పడతాయి, కానీ నచ్చింది ఏం తీసుకోవాలి నచ్చితే ఉన్నదనే అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు రైట్ సెట్ రేపటికి సెట్ అయ్యి అక్కడ సెట్ మంచిగా ఉంటుంది చూస్తాం ఒకసారి. అరే సారీ ఫక్ దా ఇది వేసుకొని వెళ్ళిపోతున్నా. ఇది మళ్ళీ వైట్ కార్డ్కే తీసుకొని వస్తుంది గాయస్. నేను ఏమన్నా తెలుసా, ఇగో ఈ కలర్ పాయింట్ ఉంది మన అక్కడ ఒకటి బ్యాగ్ కొత్తది, ఇంకా వేసుకోలే అట్లా దానికి సెట్ అయ్యేది కలర్ చూడు, సెట్ అయ్యే కాంబో చూడు. ఒక షర్ట్ తీసుకున్నాం ఇక చెప్పులు తీసుకొని వచ్చి మేము షర్ట్ తీసుకున్నా, ఒక టీ-షర్ట్ నచ్చింది, ఇంకో షర్ట్ తీసుకున్నామని తీసేసుకున్నాం వచ్చాడు సెన్స్ తీసేసుకున్నాం. సో గైస్ మనం వేసేసినాం. మొదలు అరే బండి దీవా నా మొట్ట ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చుకోని వాన పడుతుంది ఒక సైడ్కి వెళ్ళి. సో గాయస్ మనం తీసుకున్నాం, పోతున్నాం ఇంటికి. నేను అసలు ఎందుకు పోయినా ఎందుకు తీసుకున్నా, ఏదో వేసామని పోతే ఏదో అయింది. ఫస్ట్ ఏముండే అంటే నా ఇగో ఫ్లిప్స్ కొంచెం పాత అయి ఉండ అనిపించింది, అందుకే ఫ్లిప్స్ తీసుకుందామని మైండ్లో ఉండే. సరే పోదాం వెస్టైలన్నా నేడికన్నా పోదాం, ఎటు పోలేం కదా ఈరోజు, ఎన్నన్నా పోయి చూసి వద్దాం, నార్మల్గా చూసి వద్దాం అనుకుని ఉండే ఫస్ట్. సార్ పోయినా, దాని తర్వాత టీ-షర్ట్ నచ్చింది, దాని తర్వాత సెంటర్ నచ్చింది, ఫోన్లో మనీ కట్ అయినాయి, ఇంటికి పోయినాక నాకు ఉంటుంది. ఇదేమన్నది కానీ ఎందుకు ఇన్నిగానో మనకు మొన్ననే ఉన్నది సార్ రీసెంట్గా. నేను మీరు పోయిన బ్లాగ్ వచ్చాయేమో అన్నీ కొత్త బట్టలు చూపినా కదా, అది బోనాల గోల్కొండ పోయేటప్పుడు కొత్తదని. మళ్ళీ ఇప్పుడు సరే ఇంటికి పోయినాక తిట్లు తిన్న తర్వాత కలుస్తాం మళ్ళీ. చూపెడతావు వేళ చూపెడితే బిందులు పెడితే చూడవా ఎట్లా చూపెడితే. సో గైస్ వార్ అయింది, చెప్పులు జరడింగ్స్ కాదు వార్ అవుడింగ్స్. 4,000 అయినాయని చెప్పిన 3,000 అయినాయి. మమ్మీ షాక్ అవుతుంది, ఆ టీషర్ట్కి దానికి సెంట్కి 4,000 అయినాయరా అని చెప్పి 3,000 అయినాయి. తెలిసేమన్నది 1,000 రూపాయలు కట్టు. సో గాయస్ గుడ్ మార్నింగ్. శివగా ఆబ్వియస్లీ మనం ప్రతిదానికి లేట్ అవుతాం. ఇది 12 అవుతుంది టైం. పోయి వండుతుంటే పొద్దున మా మమ్మీ లేపి సీదా ఫస్ట్ మా అమ్మ వచ్చి సీదా ఇష్టం వద్దడు కొడుతుంది. మా మమ్మీ బాడకు పండగలేదా ఏం లేదురా నీకు, ఫస్ట్ నువ్వు లేవురా సీదా లేచి సీదా ఫ్రెష్ అప్ అయ్యేసి కొబ్బరికాయలు పూలదండ గిల్లదండ అంతా తెచ్చేసి ఇంట్లో పూజ చేస్తుంది మమ్మీ. ఇంట్లో సీదా బయటికి వెళ్ళిన నేను ఎక్కించుకోనికి చేసిన. ఇప్పుడు 12 అవుతుంది, మా పాప ఉంటా పాపం. అసలు సికింద్రాబాద్ ఉండాలి టైంకి. ఫోన్ నేను అందుకుని వాళ్ళు ఫోన్ చేస్తారేమో అనుకుంటే నాకు ఫోన్ చేయాలి. నేను వాళ్ళు ఫోన్ చేస్తున్నామని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఊరుకున్నాను. ఏం చేద్దాం మేము. ఇట్లా ఆరన్ కొట్టినోడు కొచ్చోడు ఆరన్ కొట్టినోడు. సో గాయస్ మనం ఇగో సికింద్రాబాద్ వచ్చినాం, అయిపోయింది. ఆడ చూపెడతా ఇగో ఛార్జింగ్ పెట్టినా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూపెట్టడానికి ఉండదని చెప్పి నేను ఆల్రెడీ గుడికి మేము వేసి వచ్చేసిన. గుడికి ఇడి అంతా నాది కంప్లీట్ అయిపోయింది మా ఇంటికాడ, అందుకే ఇక్కడికి వచ్చినాం. చలో చూపెడతాడు. V6 వచ్చింది చూసినావా ఇప్పటిదాకా చూపెట్టిన వీడియో ఏంటి కూడా గాంధీ తాత
ఫేక్ గాంధీ తాత ఏడండి ఇంకో ఫేక్ గాంధీ తాత నేను ఏమైనా వేసుకున్నా లేడా అని చూస్తున్నా అట్లనే కొట్టేసుకొని వచ్చింది వాళ్ళు మనకు ముడ్డ మీద దొరుకుతలే లిటరలీ స్టాచ్యూ లెక్క ఉండే కూడా ఇప్పుడు ఏం చేస్తామంటున్నా మనం ఎటు పోదామో అర్థమవుతలే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలే సౌండ్లు వినిపిస్తలే అనుకుంటా సో ముగ్గురు దాకా పోయి చూసినాం ఏడలేరు సో ఇంటికి రైట్ అయిపోదాం అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఇంటి సైడ్ పోదాం అనుకుంటున్నాను వాడు ఇంటి సైడ్ పోదాం సో గైస్ ఫైనల్ వీడికి వచ్చినాం మనం పిచ్చి తెంగిపోతుంది నాకైతే నిద్ర కరెక్ట్ లేదు ఏం లేదు ఆ టెంపుల్లో కూర్చొని పోయినాం ఇప్పుడు మళ్ళీ ఆడికి పోయి దోలన్న మా వాళ్ళు అది దొరకలేమంట ఇప్పుడు మళ్ళీ అరే ఇదన్నిట్లలో మెయిన్ ఒకటి పెద్ద షాట్ ఇప్పుడు తెలుసా నేను మా మమ్మీ నాకు చికెన్ తెచ్చిపోరా నీకు వండి పెడతా అని చెప్పి అన్నది నేను మర్చిపోయి వచ్చేసిన ఇప్పుడు ఇంటికి పోయినతో వచ్చేసినావా నేను చికెన్ పఫ్ బాగానేంది దోస్తులు ఇట్లా పట్టుకుంది దోస్తులు చికెన్ నడిచిపోతురాం అనుకో మళ్ళా వాన చెం వర్షం పడుతుంది చెం కింద నేను పైన నువ్వు పాపం మీకు క్రేజీ ఒకటి చెప్పాలా మనం ఫోన్ పోయింది ఎట్లుంటుంది ఫీలింగ్ ఎట్లుంది మంచి చెప్పిన ఫోన్లో తగ్గిపోతారు మోగుర్రా ఫోన్ మొట్ట పడుకోండు పాపం ఫోన్ మొట్టే పడుకోండు అప్పటి నుంచే నొల్లిలు ఒకటే నొల్లిలు అయినాయి మొట్టం దాకా అందుకే వీడియో తీయలే ఏం తీయలే ఇంకా ఆడ మొత్తం డాన్స్ చూపెడతాడు సౌండ్ వస్తలే ఏం వస్తలే అందుకే ఏం చూపెట్టలే సరే అంటే ఎడికెళ్ళి అయితే ఎడిపోతామో చూస్తాం నాకు బ్లాగ్ ఓపెన్ చేస్తే ఈ ఫోన్ గుర్తుకొస్తుంది మా పాప గాయస్ పాప అనిపిస్తుంది గాయస్ నాకు ఇప్పటికి లేదు అయిపోయాది ఒక 3-4 అవర్స్ అవుతుంది తోలాడివి వేస్ట్ ఆ క్రౌడ్లో దొరకదు ముట్ట ఇప్పటికీ 4 బజే అయింది ఇంకా క్రౌడ్ తగ్గలే మేము ఎందుకు ఇంటికి జల్దీ వెళ్ళిపోతున్నాం అంటే మళ్ళీ రేపు కూడా రావాలని చెప్పి ఇప్పుడు జల్దీ వెళ్ళిపోతున్నాం మళ్ళీ వండుకొని నిన్న మొత్తం నిద్ర లేదు సో ఇక ఇప్పుడు ఒక్కరిది కాదు ఇద్దరిది పోయింది చెప్పుడు మర్చి ఎన్ని అనంతాలని డాన్సులో దుంకులు ఆడుతుంటా ఓ అనుకుంటా ఎగురుతున్నా ఇట్లా వీడియోలలో మీరు చూసి ఉంటారేమో అయినా సరే నా ఫోన్ ఎట్లుందా ఫోన్ అట్లనే ఉంటుంది మళ్ళీ నాది పౌచ్ స్మూత్ ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిండు మొట్ట కొడుకుంటూ ఇగో ఈడే దొంగ కూడా తీసుకొచ్చిండు ఇగో ఈ దోస్తు మొట్ట ఒక బాధ లేదు మళ్ళీ ఏడిపిస్తుండు ఫోన్ అని చెప్పి మొట్ట ఇట్లాంటి దోస్తులు ఉండొద్దు దుష్మన్లుగా అవసరంలే ఇట్లాంటి దోస్తులు ఉంటే అరే మచ్చ వదిలేరా మచ్చ ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుందామని అంటలే మొట్ట అప్పటి నుంచి అమ్మనుండు పుష్ అవుతున్నట్టు లోపలికి వెళ్ళి సుల్లియాడు ఏదో దొరికింది దొరికిందండి రావా ఈ నవ్వులలో సుల్లి మళ్ళీ నవ్వకు సో గాయస్ ఇగో ఇప్పుడైతే అయిపోయింది ఇగో మనం
అందరం బ్యాక్ అయిపోతున్నాం ఇంటికి. సో ఈ దాకానే వ్లాగ్ అయితే నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. నాతో నైనంతా చూపెట్టిన, ఎందుకంటే ఇక బోనాలు అంటే తెలుసురు బ్రో, ఫ్యామిలీస్ గేమ్లీస్ అన్నీ ఉంటాయి, అవంతా షార్ట్ ఉంటాయి. అట్లా అని చెప్పి నాకు కొంచెం షై ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, వీడియో తీయలేకపోయినా మా ఫ్యామిలీ వాళ్ళకి. అందుకే గుడిలో దర్శనం మా చుట్టాలందరూ ఉండే బోనం తీసుకున్నాం. సో నాతో ట్రై చేసినంత అయితే మ్యాక్స్ చూపెట్టిన హైదరాబాద్ బోనాలు ఎట్లుంటావు. సో ఇలాగా నచ్చింది అనుకున్నా. నచ్చే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. చలో నెక్స్ట్ బ్లాగ్ కలుస్తాం. బాయ్. मेरी कला को छुपा के मुझे हारना है नहीं, मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं, छोटे मेरी गैंग तुझे घेर लेगी कहीं.